నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి మరి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి మిత్ర దేశాలు ఇందుకు మినహాయింపు కాదని ట్రంప్ తేల్చేస్తున్నారు. అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఏమాత్రం కనికరం చూపించడం లేదు. వేగంగా అక్రమ వలసలను గుర్తిస్తూ వారిని విడుదల వారీగా స్వదేశాలకు పంపేస్తున్నారు. అమెరికాలో ట్రంప్ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్ కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే వీటిలో వీసాలు, గ్రీన్ కార్డుల జారీ జాప్యం వల్ల ఇప్పుడు ఆ దేశ కార్పొరేట్ రంగంపై దుష్ప్రభావం చూపడం మొదలుపెట్టింది. వివిధ రంగాల్లోని కార్పొరేట్ లీడర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వర్క్ పర్మిట్ ముగియడం, వాటి పునరుద్ధరణ వెంటనే జరగకపోవడంతో వారు పదవుల నుంచి వైదొలగాల్సి వస్తోంది. ముఖ్యంగా శాశ్వత నివాసం కల్పించే గ్రీన్ కార్డుల జారీలో జాప్యం వల్ల సక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి కొన్నేళ్లుగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోయేటట్లు చేస్తోంది. అమెరికాలోనే అతిపెద్దదైన మెట్రోపాలిటన్ ర్యాపిడ్ ట్రాన్సిట్ అథారిటీ మాటా సీఈఓ కొలిన్ గ్రీన్వుడ్ జూలై 17న పదవి నుంచి వైదొలిగారు. ఆయనకు వర్క్ పర్మిట్ కాల వ్యవధి ముగిసిపోవడం, గ్రీన్ కార్డ్ జారీలో జాప్యంతో ఆయన తన పదవిలో కొనసాగడం అసాధ్యంగా మారింది. దీంతో ముందస్తు రిటైర్మెంట్ ను ఆయన ఎంచుకున్నారు. ఆయన స్వస్థలం కెనడా. తమ సీఈఓకు గ్రీన్ కార్డు త్వరలోనే వస్తుందని మాటా చెప్పినా పదవిని వీడేందుకు గ్రీన్వుడ్ మొగ్గు చూపారు. వాస్తవానికి గ్రీన్వుడ్ మాటా సీఈఓగా 2022 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చిన తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది. ఆయన ఎంప్లాయ్మెంట్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ జూన్ 18న ముగిసిపోయింది. అయినా కానీ ఆయన గ్రీన్ కార్డు వచ్చే వరకు కెనడా వీసాపై అమెరికాలో కొనసాగుతారని మాటా పేర్కొంది. అమెరికా రవాణా రంగంలో పలువురు హైప్రొఫైల్ అధికారులు రాజీనామాల పరంపరలో గ్రీన్వుడ్ కూడా ఒకటి. వీరిలో చాలా మంది ఆపరేషనల్ సవాళ్లు, ఇమిగ్రేషన్ టైడ్ లైన్ వంటి కారణాలతో ఉద్యోగాలను వదిలేశారు. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రాసెసింగ్ లో తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్ లో 1,13,00,000 దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండింగ్ లో ఉండడం ఓ రికార్డు. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మరో 16 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చి చేరనున్నాయి. ఇటీవల USCIS ప్రచురించిన డేటా షీట్స్ లో వివరాలున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో ప్రాసెస్ చేసిన దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గింది. గతేడాది 3.3 మిలియన్లు చేయగా ఈసారి 2.7 మిలియన్లకే పరిమితమైంది. ఇక గ్రీన్ కార్డ్ దరఖాస్తులు వాడే ఫారం I-90 సగటు వెయిటింగ్ టైం 0.8 నెలల నుంచి 8 నెలలకు చేరింది. ఫారం I-767లో దాదాపు 2 మిలియన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.